వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, మీ గత జన్మలో మీరు ఎలా ఉండేవారు, అలాగే మీరు మీరు ఏం చేసేవాళ్ళు, మీరు ఆ లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఏ విధంగా చనిపోయారు, పాస్ట్ లైఫ్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు, అలాగే మిమ్మల్ని ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మీతో ఎవరు గేమ్స్ ఆడారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? ఎందుకంటే పాస్ట్ లైఫ్ కర్మనే ప్రజెంట్ మనము బాధల కింద, కష్టాల కింద, ఇప్పుడు ఈ ప్రజెంట్ లైఫ్లో వచ్చే కష్టాలన్నీ కూడా పాస్ట్ లైఫ్లో మనం తెలిసి చేసిన కర్మలండి. ఓకేనా? సో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన యొక్క కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో పాస్ట్ లైఫ్లో వాళ్ళు ఎలా పుట్టారు. పాస్ట్ లైఫ్లో మీరు చాలా రిచ్ అండి, చాలా అంటే చాలా 7 తరాలకి సరిపడా ఆస్తి అనేది మీ దగ్గర ఉండేదంట పాస్ట్ లైఫ్లో. ఇంకా డీటెయిల్గా చూద్దామండి. ఓకే, పాస్ట్ లైఫ్లో మీరు ఎలా ఉండేవాళ్ళంటే చాలా రిచ్గా ఉండేవాళ్ళండి. ఎవరు ఏమడిగినా సరే ఇస్తూ ఉండేవాళ్ళు. అలాగే పెట్టుబడి లాభాలన్నమాట, ప్రతి దానికి లెక్కేసిస్తూ ఉండేవాళ్ళు. ఎంత పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది అంటే, ఒక రకంగా చెప్పాలంటే వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు కదా, ఆ విధంగా లెక్క కడుతూ ఉండేవాళ్ళంట. ప్రతిదానికి ₹1 ఇచ్చి ఒక ₹4 తీసుకునేవాళ్ళు. ఈ విధంగా ఉండేవాళ్ళండి. ప్రతి దాంట్లోని చిన్న విషయం కానించి పెద్ద విషయం దాకా ప్రతి దాంట్లోని లెక్కలు అన్నీ లెక్కలే. చాలా బ్రైట్గా ఉండేదండి, చాలా మనీ ఉండే మీ దగ్గర. అండ్ అడిగిన వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు, అలాగే తీసుకుంటూ కూడా ఉండేవాళ్ళు. అయితే ఏంటంటే మీ లైఫ్లో మీరు ఇంకొకరికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఏదైనా కొనాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా, వేలంపాటైనా ఏదైనా సరే వేరే వాళ్ళకి అవకాశమే ఇచ్చేవాళ్ళు కాదు. అసలు ఏదైనా అమ్ముతున్నారంటే మొత్తం మీరే తీసుకునేవాళ్ళు, ఏదైనా పూజ చేస్తున్నారంటే మొత్తం మీరే పెట్టుకునేవాళ్ళు, ఏదైనా కార్యక్రమం చేస్తున్నారంటే అందులోని మీరే, అన్నిటిలోనే మీరే ఉండేవాళ్ళు. ఎవరికి కూడా అవకాశం అనేది ఇచ్చేవాళ్ళు కాదంటండి. ఒక రకంగా ఊరి పెద్ద అంటారు కదా, జమీందార్ అంటారు కదా, జమీందార్ లాగా ఉండేవాళ్ళు. ఆ లైఫ్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అంటే లవ్ ప్రాబ్లం అండి. ఫ్యామిలీకి సంబంధించి, లవ్కి సంబంధించి చాలా కష్టపడ్డారు, చాలా ఏడ్చారు. అండ్ మీ పార్ట్నర్తో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. మీ కిడ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ మీ పేరెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు చాలా కష్టపడ్డారు. వాళ్ళకి రెక్కల కష్టం మీద స్టెప్ ఎదిగి వచ్చారండి. మీకు మీ పై వాళ్ళ నుంచి రాలేదు. మీరే మొదలుపెట్టి, మీరే రూపాయి కూడబెట్టి, మీరే 7 తరాలకి సరిపడా సంపాదించి మీ వాళ్ళందరికీ ఒక నీడని, ఒక గొడుగులాగా ఒక నీడని ఇచ్చారంట మీరు. వాళ్ళందరూ కూడా మీ యొక్క రెక్కల కష్టం మీద, రెక్కల కిందే ఉండేవాళ్ళంట. ఒక కుటుంబమే ఉందండి. మీ కుటుంబము, మీ పిల్లలు, వారి కుటుంబం కూడా మీ దగ్గరే ఉండేవాళ్ళు. మీరు ఎలా చనిపోయారు అంటే డబ్బుల కోసం మీ వెనుక ఒక వ్యక్తి, మీ వాళ్ళే అయిన వాళ్ళే, సొంత వాళ్ళే, ఇంట్లో వాళ్ళే అయిన వ్యక్తి డబ్బుల కోసం, ఆస్తి కోసం మిమ్మల్ని వెన్నుపోటు వేశారండి. వెన్నుపోటు వేసి ఆ లైఫ్లో లైఫ్ అని దాన్ని ఎండ్ చేశారనమాట. ఆ లైఫ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అంటే దేనికి కూడా బాధపడకూడదు, దేనికైనా సరే ధైర్యంగా ఉండాలి, ఎవరి కోసం ఏడవకూడదు, అండ్ మంద కాని దాని గురించి మనం తాపత్రయపడకూడదు అనే ఒక లెసన్ని మీరు నేర్చుకొని ఈ లైఫ్లో జర్నీ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పటికీ మీరు అంతేనండి. మీది కాని దాని గురించి మీరు అసలు ఆశించరు. అండ్ అది మీది కాదు, మీ వాళ్ళు కాదు అని అనిపిస్తే అది అక్కడికి వదిలేస్తారు, అంతే, పర్మనెంట్గా వదిలేస్తారు. ఇంకా వాళ్ళ ముఖం కాసి కూడా చూడరు. మన వాళ్ళు కాదు, మన మీద మంచి అభిప్రాయం లేదు అంటే ఇంకా అయిపోయింది, ఇంకా వాళ్ళ పని అయిపోయింది, అక్కడికే వదిలేస్తారనమాట. అది మీరు గత జన్మలో ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు ఆ కర్మను అనుభవించిన తర్వాత దానిని నేర్చుకొని ప్రజెంట్ మీ జీవితాన్ని గడుపుతున్నారు. అలాగే మీరు ఏ లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు అంటే మీ మ్యారేజ్ అనేది
ఒక మీ లైఫ్ని గొడవ పెట్టడానికి ఇంకొకరు క్రియేట్ చేసి మిమ్మల్ని బ్లేమ్ చేసి మీరు చెయ్యని ఒక తప్పుకి మిమ్మల్ని అందులోకి ఇబ్బంది అంటే ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. అంటే మీరు ఏ తప్పు చేయలేదు, అందులో మీ వల్ల వాళ్ళకి ఎలాంటి నష్టము కలగలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఒక వ్యక్తి, మీరు ఫీమేల్గా పుట్టారండి, పాస్ట్ జన్మలో ఒక వ్యక్తి మీకు కావాలని ఒక ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫరు అంటే గొడవలు పెట్టే ఆఫర్ అనమాట. సో ఆ ఆఫర్ని మీరు అంగీకరించలేదు. దానికి ప్రతిఫలంగా ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆ ఆఫర్ మంచిది కాదనమాట. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ గొడవ పెట్టేలాగా ఒక ఆఫర్ అనమాట. సో దానికి మీరు ఒప్పుకోలేదు. మీరు అందరి దగ్గర ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు, అన్నిటిలో ఎవరికి అవకాశం ఇవ్వకుండా మీది అనే స్థాయిలో, మీది అనే స్టైల్లో మీరు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలాంటి వారు మీరు ఎందుకు వాళ్ళకి వాళ్ళ ఆఫర్ని వాళ్ళ వల్ల మీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ లేదా మీ కింద బతుకుతున్న వాళ్ళందరికీ కూడా నష్టం కలుగుతుందంటే మీరు ఆఫర్ని ఖచ్చితంగా అయితే తీసుకోరు కదా. సో అలాగే మీరు తీసుకోలేదు. బట్ దానికి వాళ్ళు కావాలని చెప్పి ఆఫర్ తీసుకోలేదని మిమ్మల్ని ఇంకొక దాంట్లో ఇరికించి దానిని పెళ్ళికి దారి తీసేలా చేసి మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు డబ్బుల కోసం. అదే డబ్బుల కోసం వాళ్ళు వేసిన పథకం ప్రకారమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్లాన్ చేసి మిమ్మల్ని మొదట మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడదామనుకున్నారు. బట్ మీరు ఉండగా వాళ్ళని ఏమీ చేయలేమని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళే నేరుగా మిమ్మల్ని నమ్మించి ఇంకొకరి సాయం చేయడానికని తీసుకెళ్ళి మిమ్మల్ని తప్పించేశారనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే గత జన్మలో మిమ్మల్ని పెళ్ళి విషయంలో మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఈ జన్మలో మీకు మీ గాడ్ జస్టిస్ చేస్తానన్నారు. అందుకే మీ సోల్మేట్ని మీకు ఈ జన్మలో చేరుస్తానన్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉండేలా చేస్తాను అని అంటున్నారు. గత జన్మలో ఏ డబ్బుల కోసం అయితే మిమ్మల్ని తప్పించారో, ఏ ఆస్తుల కోసం అయితే మిమ్మల్ని తప్పించారో, అదే కార్మిక్ సైకిల్స్లో ఎవరైతే మీ చుట్టూ ఉన్నారో వాళ్ళే ఈ జన్మలో కూడా మీ చుట్టూ ఉన్నారు. ఆ జన్మలో వాళ్ళు మిమ్మల్ని తప్పించగలిగారు కానీ ఈ జన్మలో తప్పించడానికి అవకాశం లేదు. ఎవరైతే మీ బాగు కోరుకోలేదో ఆ జన్మలో ఈ జన్మలో మీరు బాగుపడడాన్ని వాళ్ళు చూస్తారు. ఎవరైతే గత జన్మలో మిమ్మల్ని ఏడిపించారో ఇప్పుడు మీ జైలుకి వచ్చి వాళ్ళు చేస్తున్న ప్లాన్లన్నీ అట్టర్ప్లాఫ్ అవుతున్న వాళ్ళందరూ వాళ్ళేనండి, కార్మికులు. అంటే కర్మ వల్ల ఈ జన్మలో మిమ్మల్ని వెంటాడుతున్న వాళ్ళు. ఓకేనా. సో ఈ జన్మలో మిమ్మల్ని ఏమీ చేయలేరండి. ఎందుకంటే ఈ జన్మే మీకు ఒక జస్టిస్. ఈ జన్మలో రిలేషన్షిప్ పరంగా, మీరు చేస్తున్న వ్యాపార పరంగా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు సాధించాలనుకున్న అన్నిటిలోనే సాధిస్తారు. అండ్ వాళ్ళు మీ జోలికి వచ్చి మీ ముందు కర్మ అనుభవించడమే వాళ్ళకి డివైన్ వేసిన శిక్ష. ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.